ఎవరు అనే కథ ఇవాళ అది స్టార్ట్ చేయాలి. ఈ పొరుగువాడు ఒక రోజట ఒక అతను పావంటి వెళ్తుంటే దొంగలు వచ్చి పుడిచారా మాట్లాడకండి. దొంగలు వచ్చి పుట్టిస్తే తీసి అది డబ్బులు తీసేసుకోనరు. నేను డబ్బులు నేనుకో నాగేసుకోరా అలా నాగేసుకోనరు. డబ్బులు నాగేసుకుని ఆయన కొట్టేసి పాపం రక్తాలు వచ్చేసినట్టు కొట్టేసి ఇలా కొట్టేశారు మన దొంగలను. చచ్చిపోలేదు, చిన్న ప్యానం ఉంది. అప్పుడు పావంట ఉండవు ఒక వ్యక్తి వెళ్తున్నాడు అనమాట. ఒక వ్యక్తి వెళ్తే అతను బట్టలు చింపేశారు, శుభ్రం కొట్టేసి పడేశారు కదా. పావంట వెళ్తుంటే ఒక అతను చూసాడు, మనకెందుకు లేరు బాబు అని వెళ్ళిపోతాడు అనమాట. రెండోసారి ఇంకొక అతను వెళ్ళాడు, చూశాడు, నాకెందుకు పడిపోండి ఇక్కడ అని వెళ్ళిపోతాడు. మూడోసారి సమరయుడు వచ్చాడు. ఎవరో సమరయుడు వచ్చి అమ్మో పడిపోండి అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని లేవదీసి ముఖం మీద నీరు కొట్టి ఆ రక్తం అంతా తుడిసి అప్పుడు ఆయన తీసుకుని ఎక్కడ తీసుకెళ్ళాడు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. ఆయన్ని హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ఆడికి మందులు కట్టి అప్పుడు ఆయన బాగు చేసి డబ్బులు ఇచ్చి మళ్ళా ఇంటికి దేబెట్టాడు. అయితే ఈ ముగ్గురులో ఎవరు మంచోడు? ఫస్టోడా, రెండోవాడా, మూడోవాడు సమరయుడా? అయితే దీని అర్థమేంటి? మనం ఎవరికైనా ఆపదలో ఉన్న వాళ్ళకి చేయాలి. మనం ఆపదలో ఉన్న వాళ్ళకి ఉపకారం చేయాలి అని అర్థమైంది. ఇక ఇప్పుడు ముసలో మీరు స్కూల్లో ఉన్న చిన్నపిల్లలు వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు పుడుతాను అనుకో, మీరు అని చేయడం అలా పడకరాన్ని అని అడగాల, పుట్టుకోకండి అని చెప్పాలా. చూసావా మీ చెల్లిని పలపోలు తెచ్చుకుంది ఏకంగానా? ఇక ఇప్పుడు చూడండి, ఎవరికి అర్థం అవ్వలేదు? నీకు అర్థం అవ్వలేదు? ఇంకా అర్థం అవ్వలేదా? అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఏం కాదండి, ఇప్పుడు కంఠతా వాక్యం ఏంటంటే మీలో ప్రతివాడు అనండి. మీలో ప్రతివాడు అన్నానండి తన సొంత కార్యములను మాత్రమే కాక దేవుని కార్యములను కూడా చూడవలెను. ఫిలిప్పీలకు 2:4 ఫిలిప్పీలకు 2:4 మీలో ప్రతివాడును తన సొంత కార్యములనే కాక దేవుని యేసు ప్రభు కార్యములను కూడా చూడవలెను. దేవుడు ఒక అర్థవాక్యం చెప్పండి, అర్థవాక్యం చెప్పండి. అది మీలో ప్రతివాడు అనండి. తన సొంత కార్యములను కాక చిన్నది యెహోవా నా కాపరే, నాకు లేమి కలగదు. చెప్పండి అనండ్రా, అందరూ అనండి, మీది అనండి. అది ఇప్పుడు ఇందాక వాక్యం అన్నాం కదా, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అంటే చెప్పండి, మీలో ప్రతివాడు సొంత కార్యములను కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దేవుడి వాక్యం దీవించును గాక. ఇప్పుడు యాక్షన్ సాంగ్స్ అందరూ నిలబడండి. మీరు ప్రతివాడు సొంత కార్యములను కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మాట ఒకసారి అది